అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో వినాయక చవితి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. లైక్ చేస్తూ వీడియోని అయితే కంటిన్యూ చేయండి చూడడం. అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ అని ప్రెస్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ మీకు అయితే రీచ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ నేనైతే బెల్ట్ పెట్టుకుంటున్నాను. మనమే బెల్ట్ పెట్టుకోవడం అనేది చాలాసార్లు నేను బెల్ట్ పెట్టుకుంటాను కాబట్టి నాకు ఈజీగా అలవాటు అయిపోయింది. బెల్ట్ అయితే నేను ఇక్కడ ఈజీగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఈ హాఫ్ శారీ నేను మీకు ఆల్రెడీ బ్లాగ్లో చూపించాను. హే గైస్, హ్యాపీ వినాయక చవితి టు ఆల్ ఆఫ్ యూ. ఇది నేను పేరప్ చేసుకుంటున్నాను వినాయక చవితి కానీ. హ్యాపీ వినాయక చవితి. ఆల్రెడీ నేను వినాయక చవితి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను నత్తు పెట్టుకుంటున్నాను. సో ఒక్కొక్క వాటికి ఒక్కొక్క డ్రెస్కి నత్తు మ్యాచ్ అవ్వదండి. హాఫ్ శారీస్కి అంటే లైక్ ఎందుకో ఈ డ్రెస్కి అయితే నాకు అంతగా మ్యాచ్ అవ్వలేనట్టు అనిపించింది. కొంతసేపు ఉంచి కానీ తర్వాత తీసేసాను. ఈ బ్యాంగిల్ మీరు చూసారు కదా, చిన్ను నాకు మొన్న పిల్లలు బర్త్డే టైంలో తీసుకొచ్చారు. సో ఇది లోపల ఎంత సాలిడ్గా ప్రిపేర్ చేశారండి. చాలా చాలా బాగా ప్రిపేర్ చేశారు. సో అఫ్కోర్స్ వెయిట్ అయితే 130 grams ఉంది కాబట్టి మరి అంత సాలిడ్గానే ఉంటుంది. అండ్ ఈ రింగ్ అయితే ఈ మధ్య నేను ఎక్కువగా ప్యూర్ గోల్డ్ ఐటమ్స్కి అయితే ఈ రింగ్ అయితే నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇలా అయితే నేనైతే రెడీ అయిపోయాను. చిన్న నెక్లెస్ అయితే వేసుకున్నాను. ఇంకా హారం అది ఏం వేసుకోలేదు. నేను ఇప్పుడు వేసుకున్నాను కదా నెక్లెస్, అదేంటంటే జస్ట్ నెక్ దగ్గరకు ఉంటుంది. నానని పూర్వం చెప్పేవారండి మా అమ్మలు అలా వాడేవారు. నానని పట్టిడని 2 items ఉండేవండి. అవి ఏంటంటే నాకు చాలా చాలా ఇష్టంగా ఉండేవి. అప్పట్లో మా అమ్మమ్మలకు చూసేదాన్ని నేను. చాలా చాలా ఇష్టంగా ఉండేవి. అది ఏంటంటే నాకు నెక్ కళ్ళ దగ్గరగా వచ్చేవేమైనా ఇష్టం. అండ్ మాటీలు వచ్చేసి నేను సింపుల్ మాటీస్ పెట్టుకుంటున్నాను, వెనక్కి వచ్చే చైన్ లాగా. అండ్ నత్ అయితే ఉంచాలా వద్దని చాలాసేపు ఆలోచించి, ఎందుకంటే స్వెట్ విపరీతంగా వచ్చేస్తుంది. చాలా వేడిగా ఉంది. ఒకవైపు వర్షం పడతా ఉంది కానీ చాలా వేడిగా ఉంది. అందులో ఇప్పుడు ఏంటంటే 3 దగ్గరలో వినాయక చవితి చేయాలి. హర్రీ 5 గంటలకైతే లేచాం. అండ్ ఇక్కడ నేను అయితే జాస్మిన్ విరజాజులు అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే విరజాజులు చాలా చాలా ఇష్టం అండి. మల్లెపూలు విరజాజులు ఇష్టం. బట్ మల్లెపూలు ఏంటంటే చూడడానికి బాగుంటాయి కానీ పెట్టుకుంటే చాలా వరకు జుట్టును లాగేస్తుంది అని చెప్పి విరజాజులు సింపుల్గా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఇలా రెడీ అయిపోయాను. వినాయక చవితి అయితే ఈ వినాయక చవితి మీ అందరికీ కూడా చాలా హ్యాపీనెస్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. నేనైతే ఇలా రెడీ అయ్యాను వినాయక చవితికి. డైరెక్ట్గా ఇప్పుడు మనం కాలనీ వినాయకుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆల్రెడీ నిన్న వీడియోస్లో మన ఇంట్లోది అండ్ టెంపుల్ది పోస్ట్ చేసేసాను. ఇక్కడ లడ్డు చూసారా ఎంత బాగుందో. ఫస్ట్ టైం అండి 9 kg ఆఫ్ లడ్డు అండి. ఇది ఎంత బాగా ప్రిపేర్ చేశారో, వాళ్ళు కస్టమైజ్ చేసి ప్రిపేర్ చేయించారు. సో చాలా చాలా బాగుంది. ఇంకా అందరూ ఇంట్లో పూజలు చాలామంది అండి 1:30 వరకు పూజలు చేసుకుంటూనే ఉన్నారు. అందరినీ అడిగితే ఇవాళ 2 అయిపోయింది, 1 గంట అయిపోయింది. చాలామంది 2 గంటలకి అలా వచ్చారండి, లేట్గా వచ్చారు. ఇంకా కొంతమంది ఎవరెవరో ఇంపార్టెంట్ కాదు, కొంతమంది చేసుకోగలిగే వాళ్ళు, తొందరగా చేసే వాళ్ళందరూ ముందు వచ్చారనమాట. ఇంకా చాలామంది అయితే ఈవినింగ్ అలాగే లేట్గా, ఈ సంవత్సరం అంతా వినాయక చవితి కొంచెం లేట్గా పడింది కాబట్టి. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే స్వామివారికి దిష్టి తీసేస్తున్నాను. అప్పుడే జస్ట్ ఇలా ఫేస్ రివీల్ చేసాము. దిష్టి తీసేస్తున్నాను. దిష్టి తీసి ఫస్ట్ స్వామివారికి దీపం వెలిగించాలి. అఖండ దీపం పెడతాం కాబట్టి ఈ 9 రోజులు అఖండ దీపాన్ని వెలిగిస్తూ కార్యక్రమాలు అయితే ప్రారంభించబడతాయి. చాలా మంది అయితే వచ్చారు ఇంట్లో పూజలు చేసుకుని. అండ్ ఇక్కడ మేము స్వామివారిని ప్రిపేర్ చేయడము, ఈ లడ్డు పెట్టడము, దండలు వేయడము, ఇవన్నీ చాలా ఫాస్ట్గా పెట్టేసాను చూడండి. సో అందరం కలిసి ఫాస్ట్గా వేసేస్తున్నాము. ఒకరు ఈ విగ్రహాన్ని ఈ సంవత్సరం వీళ్ళు వేస్తున్నారు కదా దండ, ఈ 10 రూపాయల మాల వేసిన వాళ్ళు శైలు అండ్ అయ్యప్ప అని చెప్పేసి ఆ ఫ్యామిలీ విగ్రహాన్ని డొనేట్ చేశారు. ప్రతి సంవత్సరం విగ్రహాన్ని నేనే పెడుతూ ఉంటాను. బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఎవరైనా అడుగుతున్నారనమాట, మేము విగ్రహం పెడతాము అని. సో అందుకని చెప్పేసి విగ్రహాన్ని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఆ ఛాన్స్ అయితే ఇస్తున్నాము. అండ్ మిగతా కార్యక్రమం అంతా నేను చూసుకుంటాను కాబట్టి విగ్రహం డొనేషన్ అనేది ఎవరికైనా ఇస్తున్నాం అనమాట ఛాన్స్. అండ్ వేరే దగ్గర ఎలాగూ టెంపుల్ విగ్రహాన్ని నేను పెడుతూ ఉంటాను. వేరే దగ్గర కూడా ఈ సంవత్సరం విగ్రహం ఇచ్చాను. అలాగా ఈ సంవత్సరం అంటే ఎవరికైనా ఛాన్స్ ఇద్దాము అన్నదాంతో విగ్రహాలను అయితే ఎవరైనా పెట్టొచ్చు అని చెప్పేసి, ప్రతిష్టాపన అయితే చేయొచ్చు అని చెప్పి ఇస్తున్నాం అనమాట. గత 12 సంవత్సరాలుగా నేనే చేసుకుంటూ వచ్చాను. అండ్ మిగతా కంట్రిబ్యూషన్ చెప్పాను కదా, కంట్రిబ్యూషన్ అనేది అందరి దగ్గర 1,000, 1,000, 2,000 ఇలా కలెక్ట్ చేస్తూ ఉంటాము. 1,10,000, 1,20,000 లాస్ట్ ఇయర్ అయితే 1,20,000 వచ్చింది. ఈ ఇయర్ అయితే అంత మనీ కూడా రాదనమాట. చాలా పెద్ద అమౌంట్స్ తగ్గిపోయినాయి. సో చూడాలి ఎంత వచ్చినా కూడా. రిమైనింగ్ ఎంత అవసరం ఉన్నా, లైక్ మన ప్రతి సంవత్సరం అన్నదానం అయితే చేస్తుంటాం, అలాగే ఊరేగింపు ఇదంతా కూడా. సో పందిరి ఈ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా కొంత మనీ అవుతుంది. సో ఈ అన్నదానం అయితే ప్రతి సంవత్సరం సత్యనారాయణ గారు అని చెప్పి ఇక్కడే ఉంటారు. సో ఆయన అయితే లైక్ ప్రతి ఇయర్ ఆయనే పెడతా ఉంటారనమాట అన్నదానాన్ని. సో రిమైనింగ్ అన్నీ కూడా నేను చూసుకుంటూ ఉంటాను, రెస్పాన్సిబిలిటీతో సహా. మనీ ఎంత పడితే అంత నేనైతే అక్కడ పెట్టుకొని కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. మా లైఫ్ టైం మా హస్బెండ్ నేను బాగున్నంత వరకు, భగవంతుడు మాకు డబ్బులు ఇస్తున్నంత వరకు ఈ కార్యక్రమాలు అయితే జరిపించుకుంటూ వెళ్తాం. అండ్ నవరాత్రులు కూడా అలాగే జరుగుతున్నాయి, అమ్మవారి దయ వల్ల, స్వామి దయ వల్ల. సో అయితే ఇప్పుడు ఫస్ట్ దీపాన్ని అయితే వెలిగించేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే అష్టపద్మాలు అంటే లైక్ ఇక్కడ 9 తమలపాకులు పెట్టించి చెప్పాను కదా, తిను మా తమ్ముడు వినోద్
పూజా కార్యక్రమం అయితే చాలా బాగా జరిపిస్తాడు. సో అష్టపద్మం లాగా నవగ్రహాలని అక్కడ ఆవాహనం చెప్తూ దీపాన్ని అయితే వెలిగించాడు. చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు ఒక వినాయక చవితి అనగానే 10 మంది ఒక పందిరి కింద వచ్చి చేసుకునే అంటే ఒక గెట్ టుగెదర్ లాగా ఒక మంచి కార్యక్రమం జరిపించేలాగా ఆ స్వామివారు మనల్ని బ్లెస్ చేస్తూ ఒక అంటే ఇది ఆల్ టుగెదర్ అండి ఒక దగ్గర చేరి ఈ కార్యక్రమం జరిపించేలా భగవంతుడు చూసుకుంటాడంట. అలాగా జరిపించేలాగా చేసుకునే పండగే వినాయక చవితి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందుకని పిల్ల పెద్ద ప్రతి ఒక్కరూ ఎక్కువగా యూత్ అండి. యూత్ ఏంటంటే ఎలా మిగతా అంతా ఇయర్ అంతా వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేస్తూ ఉన్నా ఈ 9 రోజులు ఈ 10 రోజులు పండగలాగా స్వామికి దగ్గరగా ఉంటూ వాళ్ళకు తోచినంత అంటే వాళ్ళు మొత్తంగా అక్కడ సర్వీస్ చేసేయాలి అలా అని కాదు, వాళ్ళకు తోచినంత హెల్ప్ చేస్తూ వాళ్ళకు తోచినంత సర్వీస్ ఇస్తూ భగవంతునికి దగ్గరగా ఉంటారు. అది కూడా అదృష్టమే కదండి. ఇలాగ ఒక పందిరి కింద ఎంతోమంది కలిసి ఒక కాలనీ, మా కాలనీ ఎస్పెషల్లీ చాలా మంచి వాళ్ళండి. పాజిటివ్ వైబ్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కాలనీలో. సో అందరం కూడా కలిసి ఇదనే కాదు ఏ పండగ అయినా కూడా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. చాలా సందడిగా ఉంటుంది. ఇంతవరకు ఎటువంటి మిస్యూజెస్ కానీ లైక్ మిస్యూజెస్ కానీ దాన్ని ఏమంటారంటే అబ్యూజెస్ కానీ ఎనీథింగ్ ఇప్పటివరకు హ్యాపెండ్ జరగలేదండి. సో చాలా మంచి కాలనీ. బై గాడ్స్ గ్రేస్ మేము ఇక్కడైతే వచ్చి ఉంటున్నాం. రియల్లీ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. నేను ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నందుకు, ఈ మట్టి పైన నాకు అమ్మవారు ఇలా నిలిపినందుకు, నా చేత అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించుకున్నందుకు, ఈ స్థలంలో నాకు ఒక గూడిచ్చినందుకు నేను చాలాసార్లు అంటూ ఉంటాను, మన పూర్వజన్మ సుకృతం, మన లైఫ్ ఎక్కడ రాసిపెట్టి ఉంటుందో, ఈరోజు ఇలా ఉన్నామంటే రేపు ఇంకోలా ఉంటాం, ఈరోజు ఉన్న డబ్బులు రేపు మనవి కాదు, ఇలా చాలామందికి నేను చెప్తూనే ఉంటాను అనమాట. ఈరోజు ఇక్కడ మనకు అమ్మవారు నిలిపారు అంటే దానికి ఆ భూమికి ఆ మట్టికి మనం మన పుణ్యం అంటే ఏమంటారంటే దానికి తగ్గ లైక్ ఎంతో కొంత ఇచ్చేద్దాం తిరిగి అని చెప్తారు చూడండి. అలాగా దానికి తగ్గట్టు మనం ఎంతో కొంత చెయ్యాలి ఈ భూమికి, ఈ మట్టికి, మనం ఉన్న ప్రదేశానికి. అందుకనే పెద్దలు చెప్పున్నారు, ఫస్ట్ నీ ఇల్లు చక్కదిద్దుకో, దెన్ భూమిని దేశాన్ని ఉద్ధరించడానికి బయలుదేరు అని. అలాగా ఇంటిని చక్కదిద్దుకుంటూ మనం ఉన్న మట్టికి ఎంతో కొంత మనం సర్వీస్ ఇస్తూ, లేకపోతే మనకు తోచినంత అంటే ఇప్పుడు చాలామంది చెప్తారండి, నాకు డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఫర్ సపోజ్ మిగతా వాళ్ళకి బాగుంది, లైఫ్ బాగుంది, ఇంట్లో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్న జరుగుతుంది. కానీ నాట్ లైక్ దట్. జీవితం అలా వెళ్ళిపోతే 4 గోడల మధ్య ఏముంటుంది చెప్పండి. సో అలాగే ఏదో కొంత ప్రపంచానికి మన వంతు సర్వీస్, ఎనీ అదర్ సర్వీస్ ఏ రూపంలో అయినా మనకి తోచినంత సర్వీస్ మనం అందజేయగలిగితే మన జన్మ సార్థకమైనట్టు నా దృష్టిలో. సో అలా ఇక్కడ అయితే చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా పూజ అయితే మాది ఇలా జరిగింది. సో వినాయక చవితి వ్లాగ్ మీ అందరిది ఎలా జరిగిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో అందరి దగ్గర కూడా చాలా బాగా జరుగుతుంది. వినాయక చవితి పండగ అంటేనే 10 మంది కలిసి చేసుకునే పండగ కాబట్టి చాలా బాగా జరిగే ఉంటుంది. ప్లీజ్ లెట్ మీ నో, కామెంట్ అయితే చేయండి. ఇది గైస్ మా కాలనీ వినాయక చవితి అయితే ఇలా జరిగింది. మీ అందరిది ఎలా జరిగిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బాయ్.